అది మీరు చేయాలి, నేను పని చేయాలని పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తాం జరిగింది. మీరు ఈరోజు పార్టీలో చూస్తే ఒక మార్పు వచ్చింది. చాలా మంది పెద్దలు యువకులకి అవకాశాలు ఇస్తాం జరిగింది. మాలాంటి యువకులకి 1995 సిబిఐ ఏంటో మాకు తెలియదు. నేను ఫోన్ చేసి కనుక్కున్నా. అశోక్ గజపతిరాజు గారు లాంటి పెద్దవాళ్ళతో మాట్లాడా. వాళ్ళందరితో మాట్లాడింది అందుకు కూడా అర్థమైంది. పార్టీలో ఒక మార్పు రావాలి, అది సాధించాలంటే ఆ మార్పే కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అధినేతలు. గ్రామ పార్టీ అధ్యక్షుడు, మండల పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అందరూ కూడా అహర్నిశలు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలా, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలా. మీరందరూ ఒక్కసారి కానీ చూస్తే ప్రతి వారం వెడ్నెస్డే నాడు కంపల్సరీ ఇన్ఛార్జీలు కానీ శాసనసభ్యులు కానీ, అంటే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కానీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు కంపల్సరీగా కార్యకర్తల్ని కలవాలి, వాళ్ళ మనోభావాలు తెలుసుకోవాలి, అది పరిష్కరించాలని చాలా స్పష్టంగా చెప్పాం. నేను పాదయాత్ర చేసినప్పుడు కూడా మీకు ఒక హామీ ఇచ్చా. నేను తిరిగి నియోజకవర్గానికి ఎప్పుడైనా వచ్చినప్పుడు ముందల ఉత్తమ కార్యకర్తలను కలుస్తా, దాని తర్వాత కార్యకర్తల సమావేశం పెట్టుకుంటా, అది అయిన తర్వాతనే ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్తానని చెప్పిన ఆనాడు ఇచ్చిన హామీ మేరకు ఈరోజు మీ ముందల నేను ఉంచుంటున్నా. అరే ఈరోజు మనకి సెల్యూట్ కొడుతున్నారంటే దానికి కారణం ఏంటి? 5 సంవత్సరాలు మనం చేసిన త్యాగాలు, మనం చేసిన పోరాటం. ఆ రోజు ఇదే సెల్యూట్ కొట్టే వాళ్ళు లాఠీ పట్టుకుని ఇబ్బంది పెట్టారు, మన ఇంటికి తాడు కట్టారు, ఆ తాడులు తెంచుకుని బయటికి వచ్చి విరోచితంగా మనందరం పోరాడం. అందుకే చెప్పిన, ఆనాడే చెప్పిన, ఇక్కడి నుంచే మొదలు పెడతాను ఆ కార్యక్రమాన్ని. కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమాన్ని నేను చేయబడతాను. కేవలం నేనే కాదు, ఈరోజు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ప్రభుత్వ కార్యక్రమం అయిన వెంటనే ఇమ్మీడియట్ గా కార్యకర్తల సమావేశాలు పెట్టుకుంటున్నారు, కార్యకర్తలతో చర్చిస్తున్నారు, వాళ్ళ సమస్యలు తెలుసుకున్న తర్వాతనే ఆ నియోజకవర్గాన్ని వదిలి వేరే నియోజకవర్గానికి ప్రయాణం చేస్తున్నారు. పెద్దలు ఈరోజు అన్నారు 83 రోజుల్లో 1 కోటి సభ్యత్వాలు సాధించామని. సాధించింది నేను కాదు, కార్యకర్తలు. మీరు పడిన కష్టం. పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా ముందుకెళ్ళి పర్వాలేదు చేయాలని అహర్నిశలు కష్టపడి ఒక రికార్డులు సృష్టించారు. అందుకే చెప్పే ఆవిర్భావ దినోత్సవం రికార్డులు సృష్టించాలన్నా తిరిగి రాయాలన్నా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైంది. మొన్న ఢిల్లీకి వెళ్ళా, ఇంకొక ప్రాంతీయ పార్టీ నాయకుల్ని కలిసా. ఆ పార్టీకి చెందిన ఒక ఎంపీ గారి పుట్టినరోజు, మన లావు కృష్ణ గారు ఒక చిన్న డిన్నర్ పెడితే అక్కడికి వెళ్ళా. వాళ్ళందరూ అడిగారు, మేము 5 లక్షల సభ్యత్వం చేసేదానికే చచ్చిపోతున్నాం, 1 కోటి సభ్యత్వం ఎట్లా చేసేవారా భయ్యా అని నన్ను అడిగారు. అప్పుడు వాళ్ళు చెప్పి, అది మా రక్తంలో ఉంది స్వామి. అన్నగారి దగ్గర నుంచి బాబు గారి వరకు ప్రతి 2 సంవత్సరాలు సభ్యత్వాలు చేయాలా, కమిటీలు వేయాలా, పని చేయాలని మాకు నరనరాలు ఎక్కిచ్చారు. మా పార్టీలో ఉల్టా ప్రాబ్లం, సభ్యత్వం చెప్పితే నన్ను తిడతారా భయ్. అది మా పార్టీ, తెలుగుదేశం పార్టీ గొప్పతనం అని ఆయన చెప్తాం జరిగింది. 2014 మహానాడులో కార్యకర్తల సంక్షేమం కోసం ఒక సంక్షేమ విభాగం ఉండాలి, కార్యకర్తలకు అండగా నిలబడాలి. దాని ముందర అనేక ఇబ్బందులు మనం ఎదుర్కొన్నాం. మీరు కానీ ఒక్కసారి చూస్తే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మన కార్యకర్తలు ఎట్లా చంపారో మనం అందరం చూసాం. అనంతపూర్ జిల్లాలో సొంత బిడ్డల ముందల ఒక కార్యకర్తను నరికేశారు ఆనాటి కాంగ్రెస్ పాలకులు. చంద్రబాబు నాయుడు గారు ఆనాడే ఆ పిల్లల్ని దత్తకు తీసుకుని అద్భుతంగా చదివించి ఈరోజు అదే పిల్లలు ఒక డెలాయిట్ లో, ఒకరు IBMలో పనిచేసే స్థాయికి తీసుకొచ్చారు. అది చూసి 2014 మహానాడులో కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగం ఉండాలి, కార్యకర్తలను ఆదుకోవాలని రూపొందించాం.
అందుకే మొన్నటి వరకు ప్రమాద బీమా అందించాం. భారతదేశ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా సుమారుగా 140 కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఇంకా చేయాలి. అందుకే ఈసారి సభ్యత్వం వచ్చినప్పుడు కంపల్సరీ ప్రమాద బీమా పెంచాలని నిర్ణయం తీసుకుని పెంచడం కూడా జరిగింది. ఇంకో పక్కన కార్యకర్తలు సొంత కాళ్ళపై నిలబడాలి, కార్యకర్తలకి స్వయం ఉపాధి ఉండాలనేది పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తాం జరిగింది. 1992లో చంద్రబాబు నాయుడు గారు చిన్న ఇత్తనం వేశారు. ఆ ఇత్తనం పేరు హెరిటేజ్. మొదటి సంవత్సరంలో 30 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ కంపెనీ. గత 3.5 దశాబ్దాలుగా పద్ధతి ప్రకారం నడిపించారు కనుకనే ఈ రోజు మేము సొంత కాళ్ళపై నిలబడగలుగుతున్నాం. మా ఖర్చుల కోసం రాజకీయాలపై నిలబడాల్సిన అవసరం మాకు లేదు. కానీ దానికి కారణం ఆనాడు 3.5 దశాబ్దాల క్రితం చంద్రబాబు నాయుడు గారు వేసిన ఒక ఇత్తనం. ఇట్లా కార్యకర్తలకి స్వయం ఉపాధి కల్పించాలనేది చంద్రబాబు నాయుడు గారు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు చూస్తే కుటుంబ సాధికార సారథులు మనం వేసుకుంటున్నాం, కేఎస్ఎస్. ప్రతి 60 ఓటర్లకి ఒకరిని పెట్టుకోవాలి. ఒక ఆడ ఒక మగ, ఇద్దరు అగ్రీడ్. మంది ఇదే కదా, బాబు గారిది ఇది, నాది ఇదే. ఇద్దరిని పెట్టుకోవాలి. దాని తర్వాత మీరు బూత్ కమిటీలు వేయాలి, యూనిట్ కమిటీలు వేయాలి, క్లస్టర్ కమిటీలు వేయాలి, గ్రామ పార్టీ మండల పార్టీ నియమించుకోవాలి. నియోజకవర్గ కమిటీలన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ కడప మహానాడులో మనందరం కలవాలి. దాని తర్వాత రాష్ట్ర అధ్యక్షుల వారు పల్లాన్నది నియామకం ఉంటుంది. దాని తర్వాత జాతీయ అధ్యక్షుడు వారు చంద్రబాబు నాయుడు గారి నియామకం ఉంటుంది. అదైన తర్వాత రాష్ట్ర కమిటీలు, కేంద్ర కమిటీలు మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. మొన్న ఆవిర్భావ దినోత్సవం అప్పుడు నేను చెప్పాను అందరికీ, నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఎంత పోరాడానో దానికన్నా ఎక్కువ పార్టీలో నేను పోరాడుతూనే ఉంటున్నానని చెప్పా. ఇది మళ్ళీ మీ అందరికి చెప్తున్నారంటే మన పార్టీకి ఉన్న అతిపెద్ద జబ్బు ఒకటి ఉందండి. అదేంటో తెలుసా? అలక. ఏంటది? అలక. అలుగుతాం, పైకి పిల్లలేదని అలుగుతాం, కాఫీ టీ ఇవ్వలేదని అలుగుతాం, పేపర్ ఇవ్వలేదని అలుగుతాం. కానీ అదే పని చేయమంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి పని చేస్తాం. ఏనా? కరెక్ట్గా చెప్పండి. దానికి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి రా భయ్. మనందరం ఒక కుటుంబం. ఇంత పెద్ద కుటుంబం అన్నప్పుడు సమస్యలు ఉండకుండా పోతాయా? ఇప్పుడు మన ఇంట్లో నేను ఒక్కడనే, నాకు ఉండేది ఒక్కడే అంటే ఐదుగురు ఆలోచనలు ఉంటాయి. కంపల్సరీ నెలకు ఒకసారి మేము కూర్చుంటాం, అన్ని మాడతాం. దేవంచి కూడా కూర్చోవాల్సింది, ఆప్షన్ లేదు.